బలిజలు ఎవరు, ఎక్కడి నుంచి వలస వచ్చారు అనే విషయం తెలుసుకుందాం. బలిజ కులం ఏ వంశాలతో నిర్మాణమైందో, వారి వంశ పారంపర్య బిరుదులు ఏమిటో తెలుసుకుంటే బలిజలు ఎక్కడ నుంచి వలస వచ్చారు అర్థం అవుతుంది. బలిజవారు త్రిపురాంతక శాసనంలో తాము మనుమకుల పవిత్రులమని చెప్పుకున్నారు. అనగా సూర్యవంశీయులని అర్థం. అనగా వీరు అయోధ్య నుండి వలస వచ్చారు అని తెలియుచున్నది. సుమారు 50కి పైగా వీరబలిజ సమయాల శాసనాలలో బలిజవారు ప్రతిసారి చెప్పుకునే పరంపర బలదేవ వాసుదేవ కండలి మూలభద్ర వంశోద్భవ అనే పరంపరలు గత 1000లుగా చెప్పుకుంటున్నారు. అనగా బలరామ శ్రీకృష్ణ వంశీయులుగా బలిజవారు తెలుపుకున్నారు. బలిజవారిలో యదు వంశశాఖ చాలా ముఖ్యమైన శాఖ. ఇక్కడ గొల్ల కులస్తులకు బలిజవారికి ఉన్న తేడా ఏమిటంటే, గొల్లవారు తాము గోపికా పౌత్రులమని, శ్రీకృష్ణుని 16,000 మంది భార్యలలో 8,000 మంది భార్యల సంతతివారిమని తెలుపుకున్నారు. మార్కాపురం కాటమరాజు శాసనంలో యాదవ రాజ్యం పతనమైన తర్వాత అర్జునుడు వారిని హస్తినాపురానికి తీసుకువచ్చి అక్షరాంగులను, గోపకాంతులను ఇరువైపులా నుంచోబెట్టి కృష్ణుని అష్టభార్యుల సంతానంలోని వాడైన కృష్ణుడి మనవడు యాదవ కులాంకరుడైన వజ్రధరునికి రాజపట్టాభిషేకం చేశాడు. ఇటువైపు నుంచున్న గోపకాంతుల సంతతివాడైన గోపికాపౌత్ర అమృత గోవిందునికి గోవులను కాచుకోమని ఘనపీరపురం అనే గ్రామాన్ని ఇచ్చాడు. ఆ సంతానంలోని వారే గొల్లలు అని కాటమరాజు శాసనం స్పష్టం చేస్తుంది. బలిజవారు చెప్పుకున్న పరంపర ఏమిటంటే, యాదవ రాజ్యానికి రాజు శ్రీకృష్ణుడు కాదు బలరాముడు. ఆ బలరాముని వారసులుగా ఆ తర్వాతి స్థానంలో ఉన్న వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుని వారసులుగా బలిజలు చెప్పుకున్నారు. అలాగే బలిజవారికి లక్ష్మీ వరప్రసాదిత, నారాయణ భగవతి వరప్రసాదిత, భగవతి మొక్కలు అనే బిరుదులు ఉన్నాయి. అనగా వీరు లక్ష్మీదేవి పుత్రులు అని అర్థం. అనగా గొల్ల స్త్రీ సంతతి వారు కాదు. అదే గొల్లవారికి బలిజలలోని 40 శాఖలలో ఒకటైన యదువంశ శాఖీయులకి ఉన్న తేడా. దేశంలోని అన్ని క్షత్రియ కులాలలో యదువంశీయులు ఉన్నారు, కానీ గోపికా స్త్రీ సంతతులు కాదు. సాలువ, సంగమ, దేవగిరి, హొయసాల వారసులందరూ బలిజ సమయాలలో పరుద్విశెట్టులుగా వ్యాపారాలు చేశారే కాని ఎక్కడ వీరు గొల్ల స్త్రీ సంతతులుగా చెప్పుకోలేదు. అలాంటి వారే వీర సమయ ధర్మ పాలకుడు వంక తెలుగురి శెట్టి, ముద్దప్ప శెట్టి, అల్లప్ప శెట్టి, దేవగిరి యాదవ సంతతివారైన లక్ష్మీపుత్రులైన కలిశెట్టి, మలిశెట్టి, ఆదిశెట్టి, చోడిశెట్టి అనువారు బలిజ సమయ ధర్మ పాలకులుగా శాసనాలు వేయించారు. కావునే బలిజవారి శాసనాలలో బలదేవ వాసుదేవ పరంపర, లక్ష్మీపుత్ర పరంపర బిరుదులు కనిపిస్తాయి. 108 యదువంశ గోత్రాల హోయాసాల రామానుజ దాసబలిజ అనే ఉపకులము కర్ణాటకలో ఉంది. వీరు జంధ్యం ధరిస్తారు, పూర్తి శాకాహారులు. బలిజవారిలో 3వ అతిపెద్ద శాఖ మణినాగపురాధీశ్వర శాఖ. పోలావాస నాయకులు, బెజవాడ పాలకులు, జంజి తుపాకుల వారు, వందనల్లూరు పాలకులు, సవరం వారు, బేలూరు నాయకులు, నరసింహపుర నాయకులు, ఉదయగిరి నాయకులు శ్రీ మణినాగపురాధేశ్వర అనే బిరుదు కలిగి ఉన్నారు. అనగా వీరు అర్జునుడు పాలించిన మణినాగపురం నుండి వలస వచ్చారు అని అర్థం. గోనుగుంట బలిజ అనేవారు ఈ వంశం వారే. బలిజవారి శాసనాలలో అధికంగా అహిచిత్ర పురాధీశ్వర అనే బిరుదు కనిపిస్తుంది. అనగా వీరు అహిచిత్ర పురవరాధీశులని అర్థం. బలిజ సమయాల 5వ బిరుదు అయ్యావళి పురాధీశ్వర, చాణుక్యాన్వయ, చోళ కులాహంతక అనే బిరుదులు శాసనాల్లో కనిపిస్తాయి. అనగా వీరు చాళుక్య సంతతులని అర్థం. బలిజవారిలో కళ్యాణి బలిజ అనే ఉపకులము ఉన్నది. ఇందులో పోలిశెట్టి వారు ప్రధాన వంశముగా చరిత్రను పదిలం చేశారు. వీరు ఆర్యపురం అనే అయ్యావని నుండి వలస వచ్చారు. బలిజవారి ఇంకొక శాసన బిరుదు కుంభ సంభవ నిర్మిత పౌరులు. అనగా కుంభ సంభవ అనే విద్య ద్వారా కుండలో నిర్మింపబడ్డవారు అని అర్థం. వీరు కౌరవ సంతతులు. కవరై బలిజ అనే పేరుతో తమిళనాడులో ఉన్నారు. వీరు హస్తినాపురం నుండి వలస వచ్చారు. బలిజవారికి బ్రహ్మవంశోద్భవ, బ్రహ్మవంశ వార్తివర్ధన సుధాకరం అనే బిరుదు ఉంది. అనగా వీరు బ్రహ్మవంశ క్షత్రియులు. బలిజవారిలో అతిపెద్ద శాఖ తెలుగు చోళ శాఖ. బలిజవారి శాసనాలలో చోళకులాన్విత అనే బిరుదు కనిపిస్తుంది. అలాగే చలమర్తిగండ అనే బిరుదు ధరించిన అనేక వంశాలు కనిపిస్తాయి. ఇంకా విజయనగర, మధురై, తంజావూరు, కండి, సంగమ, సాలువ, ఆరవీటి, జంజి, బేలూరు, చంద్రగిరి, పెనుగొండ, గండికోట వంశబంధుగణాలు సర్వసాధారణంగా బలిజవారిలో కనిపిస్తాయి. వీరందరూ తులువ వంశీయులైన పెనుగొండ సంస్థానాధీశులు, అన్నయ్యగారి వంశబంధువులుగా ఉన్నారు. సూర్య, చంద్ర, అగ్ని, నాగ, బ్రహ్మ అను 5 వంశాల క్షత్రియులను 40 పైన శాఖలను బలిజవారిలో చూడవచ్చు. కాబట్టే బలిజవారికి 56 దేశల రక్ష పాలకులు, చెప్పన్న దేశాధిపతులు అనే బిరుదులు ఉన్నాయి.